తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై గత కొద్ది రోజులుగా విపక్షాలు రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి స్వయంగా అత్యంత ఉడుకు పుట్టించే రీతిలో కౌంటర్ ఇచ్చారు. తాను ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్తున్నానని దానిపై గిట్టని వాళ్ళు లెక్కలు కడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. తాను ఎన్నిసార్లు హస్తినకు వెళ్లినా అది కేవలం తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసమేనని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రాష్ట్ర హక్కులను సాధించేందుకు, విభజన హామీల నిధులను రాబట్టేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల మంజూరు కోసం రాష్ట్ర ప్రజలు పడ్డ కష్టాన్ని తీర్చడమే ధ్యేయంగా కేంద్ర పెద్దలను కలవడానికి వెళ్తుంటే దాన్ని రాజకీయ రంగు పూసి గిట్టని వాళ్లు లెక్కలు వేయడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ఎక్కడా రాజీ పడబోమని, ఎన్ని విమర్శలుచ్చినా ప్రజా సంక్షేమం కోసమే తన ప్రయాణాలు సాగుతాయని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తాజా స్టేట్మెంట్ విపక్షాల విమర్శలకు గట్టి బ్రేక్ వేసినట్లయింది. కేంద్ర నిధుల సాధనలో రాబోయే రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపిస్తుందో మరియు ప్రతిపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. కొంతమంది తిట్టినోళ్ళు, కొంతమంది సరిపోయిన వాళ్ళు పదే పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిన అన్నిసార్లు వెళ్ళిన లెక్కలు చెప్తున్నారు. ఏదొచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకోవాల్సిన అనుమతులు గాని, నిధులు గాని, వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించినా స్పష్టంగా చెప్పినాం. అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలు లేవు. రాజకీయాలు అనేవి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, మా ప్రయత్నం